సొంత వాళ్ళే శత్రువులై అమ్మేశారు తమ్ముడిని. నానా బాధలు పడి కూడా భక్తి సాధన చేసుకొని దేవుని కోసం నిలబడి పోయిన చోటల్లా దేవుని ఆశీర్వాదం పొంది ఘనుడై చివరికి ఉన్నత స్థానానికి చేరాడు. చివరికి మరి తండ్రి దగ్గరే ఉండి అన్ని అనుభవించాడు, ఆయనే అష్ట కష్టాలు పడ్డాడు. చివరికి ఈ మొఖాలు మొత్తానికి ఆ ఒక్కడే దిక్కయ్యాడు. ఎవరు వీరుడు, ఎవరు ధీరుడు? ఇంటికాడ ఉన్నవాళ్ళు వీరులా? అమ్మబడి నానా బాధలు పడి నిందల పాలై చెరసాల పాలై చిత్రవాద అనుభవించినోడు వీరుడయ్యాడా? యోసేపు గనుడయ్యాడా? ఈ రకంగా చూడండి, బైబిల్లో భక్తుల్ని చూడండి. మీరు తెగించారు, కష్టపడ్డారు, దేవుని పాదాలు పట్టుకున్నారు, భక్తి సాధన చేసుకున్నారు. ఎస్తేరు భక్తురాలే, యోసేపు భక్తుడే, దావీదు భక్తుడే. దేవుని పాదాలు పట్టుకున్నారు, దేవుడే చాలనుకున్నారు, దేవుని వైపు చూశారు, సాధించారు. చరిత్ర పుటలో నిలిచారు, 10 మందికి దిక్కయ్యారు, ఆదర్శమయ్యారు, ఆధారమయ్యారు. నేను చెప్తున్నా, నీ వేళ నువ్వు ఎప్పుడు కావాలి? ఇట్లా తయారు కావాలి కదా. అదే కదా దేవుడు ఆశిస్తుంది. గుర్తుపెట్టుకో సోదరుడా, సోదరి, మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళని సపరేట్ గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించే రాజులుగా, సాధించే వీరులుగా, ధీరులుగా, ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు.